రాసిన పత్రిక 15 అధ్యాయం 4 వచనం. ఎందుకు లేఖనము రాయబడి ఉన్నది అది నేను ప్రతిసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే మన గ్రూప్లో ఎవరైనా న్యూ కమర్స్ ఉండొచ్చు, వాళ్ళ మేలు కొరకు నేను ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాను. ఎందుకు బైబిల్ స్టడీ, ఎందుకు మనం లేఖనం చదవాలి, ఎందుకు లోతైన విషయాలు మనం గ్రహించాలి. 1 కొరింథీ 10 అధ్యాయం 11 వచనమమ్మ. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 4 వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడేను. రెండోదమ్మ, ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఒకటి వచ్చి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. చిన్న ప్రార్థన చేసేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య ఈ దినము ముందుకు సాగుతున్నదంటే తండ్రి ఎంతో ప్రయాసంతో, ఎంతో దూర దర్శనంతో ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించారు. ఇంకా ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. 14 మంది ఉన్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళ తండ్రి. వాళ్ళ వాళ్ళ గృహాల్లో ఈ సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేత్రం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మొదటిగా ఎప్పుడు లెక్కనే నేను మెథడాలజీ ఆఫ్ బైబిల్ స్టడీ స్లైడ్ విజయ్ బ్రదర్ చేత చూపిస్తాను. మనము వేసే 3 అడుగులు, ఆ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ముఖ్యమైన గురి ఏంటో మనము సాధించవచ్చు. మొదటిగా అబ్జర్వేషన్. బ్రదర్, యు కెన్ ఎన్లార్జ్ ఇట్ బ్రదర్. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ప్రార్థనపూర్వకంగా 119వ కీర్తన 18వ వచనంని ఆధారం చేసుకొని మనం లేఖనంని చూచుట. ఒక్కొక్క పుస్తకం మనం తీసుకొని ధ్యానించే సమయంలో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనము ప్రార్థనపూర్వకంగా చూస్తాం. ఏమనంటే, ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆ ప్రార్థన చేసి మనము లేఖనము ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం మనము చూస్తాం. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్. దేవుడు మనకు సాయం చేస్తున్నారు కాబట్టి, ఆయన మన కళ్ళని విప్పుతున్నారు కాబట్టి, ఆశ్చర్యమైన సంగతులు మనం అర్థం చేసుకునేటట్లు ఆయన కృప చూయిస్తున్నారు కాబట్టి మనం దాన్ని సరిగా అర్థం చేసుకుంటాం. మరి చెప్తున్నాను ఏమనంటే, మరి ఈ వాక్య భాగం కూడా చదివిస్తున్నాను సహోదరి శిరీషాతో. లేఖనము మనం బోధించినా అర్థం చేసుకున్నా సరిగా అర్థం చేసుకోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అది ఎప్పుడు వీలవుతుందంటే ఇంటర్ప్రిటేషన్ సరిగా ఉంటేనే, సరిగా మనం అర్థం చేసుకుంటేనే. హూ కరెక్ట్లీ హ్యాండిల్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆ మాట ఉన్నది. ఇంకోటి, ఈ విషయం బట్టి నేను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే జాగ్రత్త వినండి. ఏ వాక్య భాగం అన్నా మనం తీసుకున్నప్పుడు దాని ముందున్న వాక్య భాగం ఏంటి, వెనకాలన్న వాక్య భాగం ఏంటి, ఆ 2 మనము గమనించాలి. అప్పుడు ఆ వాక్యం వెనకాల ఏంటి దేవుని ముఖ్యమైన సందేశం ఉందో, అర్థం ఉందో మనము అర్థం చేసుకోగలుగుతాం. పోయిన వారం కూడా నేను లాస్ట్ టైం నేను మీట్ అయినప్పుడు చెప్పాను, రూబేను తప్పు చేశాడు అనే మాట ఆదికాండం 35వ వచనంలో ఉంది. కానీ ఎటువంటి తప్పు, ఆర్ ఏంటి యాకోబు ఎలాగ ఆయనను అర్థం చేసుకుంటున్నాడు అనేది మనం చూస్తే, ముందున్న వచనాలు మనం చూస్తే యాకోబుదే తప్పు లెక్క మనకి
క్లియర్గా కనిపించింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ముందున్న వచన రూబేన్ ఏం చేశాడు? యాకోబు ఆయన భార్య రాహేల్ చనిపోయిన తర్వాత ఆయన ప్రథమ స్థానం భార్యల్లో విషయంలో ప్రధాన స్థానం లియాకి ఇవ్వకుండా రాహేల్ మంచంని ఆయన బిలా గుడారంలో పెట్టాడు. అది తప్పు. సో రూబేన్ ఏం చేశాడు? వెళ్ళి ఆ మంచంని తీసుకొని ఇరగొట్టేశాడు. సో ఆ ముందున్న వాక్య భాగంలో మనం చదివితేనే రూబేన్కి ఎందుకు కోపం వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. రూబేను కార్యములు తప్పు కావు అని మనకు అర్థమవుతుంది. లేకపోతే అరే యాకోబు శపించింది కరెక్టే అని మనం అనుకుంటాం. అంతకీ ఎటువంటి తప్పు అని యాకోబు ఏది కన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అది మనం సరిగా అర్థం చేసుకోవాలంటే ముందున్న వాక్య భాగంలో వెనకాలన్న వాక్య భాగంలో కూడా ఒక సంఘటనతో కూడింది మనము జాగ్రత్తగా చూడాలి. అప్పుడే మనం సరిగా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మూడవది అప్లికేషన్. నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచడం. ఎందుకంటే బైబిల్ స్టడీ యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తుని మనం సరిగా అర్థం చేసుకున్నామంటే వాక్యంని మనం సరిగా అర్థం చేసుకున్నట్టు. వాక్యంని మనం సరిగా అర్థం చేసుకున్నామంటే యేసుని సరిగా మనము అర్థం చేసుకున్నట్టు. సో బైబిల్ స్టడీ చేసినప్పుడు మనకి వెంటనే అర్థమవుతుంది దేవుడికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు. దేవుని పట్ల మనం ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ప్రవర్తించకూడదు అది నేర్చుకొని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుటే అప్లికేషన్. సో ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 360 పర్స్పెక్టివ్ అంటే ఒక లేఖన భాగంని మనం తీసుకున్నప్పుడు దాంతో కూడిన వేరే సందర్భాలు ఏమున్నాయి, అదే అంశంతో కూడిన వేరే సందర్భాలు ఏమున్నాయి అది కూడా మనం చూచుటే 360 పర్స్పెక్టివ్. ఓకే, సో ఒక జ్ఞాపకం పెట్టుకోండి. నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను, ఈరోజు కూడా మరి నేను మీకు గుర్తు చేస్తాను. ఏమనంటే యాకోబ్కి కోపం వచ్చి ఆయన రూబేన్ని శపించవచ్చు. కానీ ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయంలో మనం గమనిస్తే మోషే రూబేన్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి చెప్తున్నా, యాకోబ్కి వ్యక్తిగతంగా రూబేన్ పట్ల కోపం ఉండి ఆయన శపించవచ్చు. కానీ మోషే 33వ అధ్యాయం ద్వితోపదేశ కాండంలో మనం చూస్తే ఆయన చివరి సందేశం, ఆయన చివరి పాట ఒక కవిత్వము ఆయన అందరి ముందు నించొని చెప్తున్నాడు, రిసైట్ చేస్తున్నాడు. దాంట్లో రూబేన్ని ఆశీర్వదిస్తున్నాడు. అంటే అప్పుడు 360 పర్స్పెక్టివ్ మనం తీసుకున్నట్టు. అంటే యాకోబు శాపాలు ఎవరికి వర్తిస్తాయో వాళ్ళ పట్ల అది ఆయన పలికినప్పుడు వర్తిస్తాయి, కానీ ఎవరు పట్ల అది వర్తించదో అది వర్తించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, ప్రశ్నకి జవాబు ఇచ్చుటకు సిద్ధంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను పంపిస్తున్నారు సువార్త బోధించుటకు. ఏ గృహం కన్నా వెళ్ళినప్పుడు మీరు ఆశీర్వదించండి ఆ గృహంని అని అంటున్నారు. ఆ గృహము ఆ ఆశీర్వాదంకి అర్హత పొంది ఉంటే ఖచ్చితంగా అది ఆశీర్వదించబడుతుంది, లేకపోతే అది తిరిగి మీకే వస్తుంది అని ప్రభువారు అంటున్నారు. ఒకసారి చదవమ్మా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. సో మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని ఆశీర్వదించండి. ఒకసారి 12వ వచనం కూడా చదవమ్మా, అదే 10వ అధ్యాయం 12వ వచనం. మరి 12వ వచనం చదివేసి మరి 13వ వచనం కూడా చదువు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. మీరు ఆశీర్వదిస్తున్నారు, శుభమని అంటున్నారు. ఆ ఇల్లు యోగ్యమైనది అయి ఉంటే ఆ శుభము, ఆశీర్వాదము ఆ గృహం మీద వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎవరన్నా మనల్ని శపిస్తే,
ఆర్ ఒక వ్యక్తి యాకోబు రూబేన్ని శపిస్తే అనుకుందాం, రూబేన్ నిజంగా ఆ శాపంకి అర్హుడు అంటేనే ఆ శాపం వర్తిస్తుంది, లేకపోతే వర్తిస్తుందా అడుగుతున్నా మేమని. ఎస్ ఆర్ నో? నో. నో. డానియల్ గారు రైట్ ఆన్సర్. సో ఎలాగా బ్లెస్సింగ్ మనము పలికినప్పుడు ఆ వ్యక్తి ఎవరు మన ముందు నించొనున్నాడో కూర్చొనున్నాడో ఆయన అర్హుడై ఉంటే ఎస్, ఆ ఆశీర్వాదము ఆయన జీవితంలో పనిచేస్తుంది. అదే ప్రకారంగా ఇన్ ద సేమ్ వే శాపాల విషయంలో కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరినన్నా కోపంతో యాకోబు శపిస్తే ఆ శాపం ఎప్పుడు వర్తిస్తుందంటే ఆ వ్యక్తి ఆ శాపంకి అర్హుడై ఉంటేనే, లేకపోతే శాపం వర్తించదు. రూబేన్ మీద ఆయన మనసులో కోపం ఉంది, అందుకు శపించాడు, కానీ శాపం పనిచేసిందా? లేదు. లేకపోతే మోషే రూబేన్ గోత్రంని ఆశీర్వదించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది మనం జ్ఞాపకం చేసుకుంటుట, ఇదంతా కూడా మనము మన ఫోకస్లో తీసుకొని వచ్చుట, దాన్నే మనం 360 పర్స్పెక్టివ్ అని అంటాం. మరి బ్రదర్ ఆ 360 పర్స్పెక్టివ్ స్లైడ్ చూపించండి. 360 పర్స్పెక్టివ్ అంటే ఒక అంశమే కాదు, ఆ అంశంతో కూడిన వేరే అంశంలో కనెక్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటో దాని మీద కూడా మనం ఫోకస్ ఉంచుట, దాన్ని మనం 360 పర్స్పెక్టివ్ అని అంటాం. ఇప్పుడు మరి మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రశ్న. ఇప్పటి వరకు మీరు నా మాటలన్నీ కూడా విన్నారు. రూబేన్ చేసిన కార్యం అది దేవుని దృష్టిలో తప్పు కాదు. ఆయనకు చూపించిన కోపం, మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఎన్నోసార్లు మీరు బైబిల్ చదివారు. ఎవరండి మొదటి భార్య యాకోబ్కి? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేయా. లేయా. ఆమె పట్ల యాకోబు సరి అయిన ప్రేమ చూపించట్లేదు అనే విషయం బట్టి దేవుడే చూసి ఆమెకి గర్భఫలం ఇచ్చాడా లేదా అడుగుతున్నా. మరి ఇచ్చాడు. మరి దేవుడు ఆమె వైపు ఉంటుండగా రాహేల్ని ఓకే యాకోబు ప్రేమించాడు, అంత బానే ఉంది, మొదటి స్థానం రాహేల్కి ఇచ్చాడు, అంత బానే ఉంది. కానీ రాహేల్ చనిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలి యాకోబు ప్రాముఖ్యత భార్యల విషయంలో? లియాకా బిలాకా? మీరే చెప్పండి. ఇటు చెప్పడమా? లియాకి ఇవ్వాలి. సో లియాకి ఇయ్యనప్పుడు రూబేన్ చూపించిన కోపం ఆ దేవుని దృష్టిలో తప్పు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే యాకోబ్ నోటి నుంచి శాపాలతో కూడిన మాటలు వచ్చి ఉండొచ్చేమో, కానీ ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మోషే మాటల గురించి మనం ధ్యానించినప్పుడు ఆ శాపం వర్తించట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కానీ ఎక్కడ వర్తించాలో అక్కడ వర్తిస్తుంది, ఎక్కడ వర్తించకూడదో అక్కడ వర్తించదు. ఎలాగా? దీవెనల బట్టి ప్రభువారు కొత్త నిబంధనలో చెప్పారు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం, మీరు ఏ గృహంకి వెళ్ళినా సరే ఆ గృహంకి సమాధానం అని చెప్పండి, ఆశీర్వదించండి. దానికి అర్హత ఉంటే ఆ ఆశీర్వాదము ఆ గృహంలో పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అలాగే శాపాలు కూడా మీరు ఎవరినైనా శపిస్తే నిజంగా ఆ వ్యక్తి అర్హుడు ఆ శాపం కంటేనే ఆ శాపం పనిచేస్తుంది, కానీ లేకపోతే శాపము పనిచేయదు. సో దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ a 360 పర్స్పెక్టివ్. లెట్స్ గో టు చాప్టర్ 49 బ్రదర్. నేను ఆల్రెడీ కొన్ని వచనాలు మీ ముందు తీసుకొని వచ్చేసాను. ఆ 4వ వచనం వరకు మనం వచ్చాము. నేను వాడిన రైమింగ్ సబెడింగ్స్ బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్. మొదటిగా ప్రాఫిసై, దాని తర్వాత యాంగ్రీ ఆర్ అడల్టరీ ఆర్ హంబ్లీ, ఓకే. 5 నుంచి 7 పెనిటెంట్లీ, వైలెంట్లీ, అడల్టరీ. 8 నుంచి 12 రాయల్టీ. 13 నేవీ, ఇండస్ట్రీ అండ్ బౌండరీ. 14-15 ఎంప్లాయీ, డిలిజెంట్లీ. 16-17 క్రీపీ. ఓకే, అన్ని కూడా నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరణం సమయము వచ్చేసింది. నెక్స్ట్ స్లైడ్కి మీరు వెళ్ళండి బ్రదర్. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చూపించాను. మరణం సమయం వచ్చేసింది. పడక మీద ఉన్నాడు యాకోబు. 12 మంది కొడుకులు ఆయన చుట్టూ నించొనున్నారు. ఆయన మరణ పడకలో పలికిన చివరి మాటలు, కొన్ని శాపాలు ఉన్నాయి, కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ద ప్రీవియస్ స్లైడ్.
ఆల్రెడీ రూబేన్ గురించి మనము చూసాం. ఇప్పుడు 5 నుంచి 7వ వచనం సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. మనం ఆల్రెడీ ఒక సంఘటనను చూసామండి. ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూసాము. ఎలాగా 2 కొడుకులు, యాకోబు కొడుకులు సిమియోను అలాగే లేవి షేచెం పట్టణంలో ఉన్న వాళ్ళని ఎలాగా పురుషులందరినీ కూడా చంపారో, ఎంత క్రూరంగా ప్రవర్తించారో అదైతే మనము చూసాం. సో ఆల్రెడీ అది దాటి వచ్చేస్తున్నాము. ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నానంటే ఆ సంఘటనని గుర్తు చేసుకొని ఇప్పుడు యాకోబు ఆయన మరణ పడకలో ఏ మాటలు పలుకుతున్నాడో సిమియోన్ పట్ల, లేవి పట్ల మనం చూద్దాం. ఓకే, 5 నుంచి 7వ వచనం చదవమ్మా. షిమ్యోను లేవి అను వారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేల్లో వారిని చెదరగొట్టెదను. థ్యాంక్ యూ అమ్మా. సో లేవి సిమియోన్ పట్ల యాకోబు పలికిన మాటలు మనం గమనిస్తే శాపంతో కూడిన మాటలే. వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు. నేను వాళ్ళకి ఆజ్ఞాపించలేదు, వెళ్ళి షేచెమి పట్టణంలో ఉన్న ప్రజలను చంపండి, పురుషులను చంపండి అని నేనైతే ఆజ్ఞాపించలేదు, కానీ వీళ్ళు వెళ్ళి చంపారు. ఇది మనకు తేటగా కనిపిస్తుంది. లేవి సిమియోన్ ఇద్దరు కూడా నాన్నగారు చెప్పిన మాటల ప్రకారంగా కాదు, ఆయన చెప్పలేదు మీరు పగ తీర్చుకోండి అని. అవును, షేచెం పట్టణంలో ఉన్న ఒక రాజకుమారుడు వీళ్ళ చెల్లె దీనా పట్ల తప్పుగా ప్రవర్తించాడు, అదంతా కూడా మనకు తెలుసు. కానీ నాన్నగారు అయితే వీళ్ళని అనుమతించలేదు, వెళ్ళి చంపండి, పగ తీర్చుకోండి అని. కానీ వీళ్ళు వెళ్ళి అందరినీ కూడా చంపారు. సో ఆ కోపము ఇంకా యాకోబు మనసులో ఉంది, ఇంకా అందుకు శపిస్తున్నాడు. ఇప్పుడు మనము మీకు అందరు కూడా హోంవర్క్ అండి, ద్వితోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం మీరు అందరు కూడా చదవాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ నేను విజయ్ బ్రదర్ని ఆ 33వ అధ్యాయము చూపించమని చెప్తాను. సహోదరి వచ్చి ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతారు. జస్ట్ యూ షో ఇట్ బ్రదర్. సిస్టర్ శిరీష విల్ బి రీడింగ్ ఓన్లీ వర్సెస్ 8 to 11. ఓకే, 33వ అధ్యాయం ఇక్కడ చూడండి, సహోదరుడు చూపిస్తున్నాడు. బ్రదర్ కమ్ డౌన్ బ్రదర్. ఓకే, ఇక్కడ చూడండి 6వ వచనం బ్రదర్, 6వ వచనం. ఓకే, 6వ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఆల్రెడీ మనం తెలుగులో కూడా అది చూసేసాము. లెట్ రూబెన్ లివ్ అండ్ నాట్ డై, నార్ ఇస్ మెన్ బి ఫ్యూ. మనకందరు కూడా తెలుసు, ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. లియాని చిన్న చూపు చూసినప్పుడు యాకోబు గర్భఫలం మొదట్లో దేవుడు లియాకి ఇస్తున్నాడు. మొదటి కుమారుడు రూబేన్, రెండో కుమారుడు సిమియోన్, మూడో కుమారుడు లేవి, 4వ కుమారుడు యూదా. ఓకే, ఈ 4 మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ క్రమంలో ఆమె వాళ్ళకి జన్మం ఇచ్చింది. ఎవరు మొదటగా పుట్టారు? రూబేన్, దాని తర్వాత పుట్టింది సిమియోన్, దాని తర్వాత పుట్టింది లేవి, దాని తర్వాత పుట్టింది యూదా. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో రూబేన్ గురించి చెప్పిన తర్వాత వెంటనే యాక్చువల్లీ సమయం ప్రకారంగా వెళ్ళాలి అని అంటే సిమియోన్ గురించి చెప్పాలి. ఎవరు? మోషే. కానీ ఇక్కడ సిమియోన్ గురించి చెప్పట్లేదు, కానీ ఆయన చివరి పాట ఆర్ కవిత్వం ఆర్ చివరి ఆశీర్వాదాలు ఆయన పలికినప్పుడు 7వ వచనంకి వస్తే యూదా గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ దిస్ ఈ సెడ్ అబౌట్ జూడా. ఓకే బ్రదర్, పాయింట్ ఎ కర్సర్, 7th verse. ఓకే, సిమియోన్ గురించి ఆయన చెప్పట్లేదు, యూదా గురించి చెప్తున్నాడు. దాని తర్వాత లెవి గురించి చెప్తున్నాడు. 8వ వచనం బ్రదర్, అబౌట్ లెవి ఈ సెడ్. ఓకే ఓకే, 11వ వచనం వరకు లెవి గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనంకి వెళ్ళిపోండి బ్రదర్. బెంజమిన్, అబౌట్ బెంజమిన్ ఈ సెడ్. ఓకే, అబౌట్ బెంజమిన్ ఈ సెడ్, ఆశీర్వాదాలే. అబౌట్ జోసెఫ్ ఈ సెడ్ బ్రదర్, 13వ వచనం ఇక్కడ చూడండి, అబౌట్ జోసెఫ్ ఈ సెడ్. ఇంకా కిందకి రండి బ్రదర్. ఓకే, అందరు అబౌట్ జెబులాన్ ఈ సెడ్, 18వ వచనం, జెబులాన్ గురించి చెప్పాడు. అబౌట్ గ్యాడ్ హీ సెడ్, ఆ గాదు గోత్రం గురించి ఆయన చెప్పాడు. అబౌట్ డాన్ హీ సెడ్, ఓకే, దాన్ గోత్రం గురించి చెప్పాడు.
About Naphtali he said, okay? About Asher he said, okay? అన్ని గోత్రాల గురించి చెప్తున్నాడు. సిమియోన్ గోత్రం గురించి చెప్పాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే అన్ని కూడా చూపించాను నేను. సిమియోన్ గోత్రం గురించి చెప్పాడా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో. చెప్పలేదు. రైట్ ఆన్సర్. అన్ని గోత్రాల గురించి చెప్పాడు. ఓకే, దాని గురించి గొప్పగా చెప్పలేదు కానీ దాని గోత్రం గురించి కానీ చెప్పాడు. సిమియోన్ గోత్రంతో కూడిన ఒక్క మాట కూడా లేదు. సిమియోన్ గోత్రం అంటే ఒక్క మాట కూడా ఆయన పలకలేదు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. యాకోబు శాపం సిమియోన్ పట్ల ఏం పలికాడో అది నెరవేర్చబడింది. కానీ లెవీని కూడా కలిసి చెప్పాడే. లెవీ సిమియోన్ ఇద్దరు గురించి ఒకేసారి చెప్పాడే. లెవీ పట్ల నెరవేర్చబడట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఏమైంది? ఈ జాగ్రత్త వినండి. ఎప్పుడు లెవీ సిమియోన్ ఇద్దరు కలిసి వెలిసి ఆ తప్పు చేశారో షేకెం పట్టణంలో, ఎప్పుడు నాన్నగారి కోపంని వాళ్ళు చూశారో, నాన్నగారికి ఇది నచ్చలేదని వాళ్ళకి ఎప్పుడు అర్థమైందో, సిమియోను మారు మనసు పొందలేదు కానీ లెవీ మారు మనసు పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జూయిష్ బైబిల్ కామెంటరీస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, టార్గమ్, తాల్మడ్, మిద్రాష్ అని చెప్తున్నా. టార్గమ్, తాల్మడ్, మిద్రాష్ ఈ మూడు బైబిల్ కామెంటరీస్ చూసి చదివితే లెవీ మారు మనసు పొందాడు. నాన్నగారికి నచ్చలేదు అనగానే ఆయనను తగ్గించుకున్నాడు. దాని తర్వాత కూడా మనం కొన్ని సంఘటనలు చూద్దాం. ఆ సంఘటనలు మనం చూసినప్పుడు లెవీ ఎలాగా కంప్లీట్గా మారు మనసు పొందాడు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎలాగా దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నారు, అదంతా కూడా మనకి కనిపిస్తుంది. అందుకే మోషే ఆయన చివరి ఆశీర్వాదాలు ఇచ్చే సమయంలో, ఆయన చివరి మాటలు పలికే సమయంలో సిమియోన్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ లెవీ పట్ల పలికిన మాటలన్నీ కూడా ఆశీర్వాదంతో కూడిన మాటలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరీ చెప్తున్నాను, ఏ మాటలతో నేను బైబిల్ స్టడీ స్టార్ట్ చేశానో అదే గుర్తు చేస్తున్నాను. ఏమనంటే ఆశీర్వాదమన్నా శాపమన్నా పలికినప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఆ శాపంకి అర్హుడు అంటే శాపం వర్తిస్తుంది, ఆశీర్వాదంకి ఆయన అర్హుడు అంటే ఆశీర్వాదం వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు సిమియోన్ గురించి ఒక్క మాట కూడా మోషే చెప్తలేడు. ఎందుకంటే యాకోబు పలికిన శాపాలు అలాగే వర్తించాలి సిమియోన్ పట్ల. అందుకే మోషే ఆయన చివరి మాటలు ఒక్కసారి కూడా సిమియోన్ గురించి చెప్పట్లేదు. కానీ లెవీ గురించి ఆయన పలికిన మంచి మాటలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. దాని తర్వాత లెవీ గోత్రంలో ఉన్న కొన్ని శ్రేష్టమైన విషయాలు కూడా మనము చూద్దాం. చదువమ్మా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం. శిరీష సహోదరి చదివినిపిస్తారు. లెవీని గురించి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి. మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వారిని ఎరగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యం బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యములను అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించు వారు లేకుండానట్లు వారి నడుములను విరగొట్టుము. థ్యాంక్ యూ అమ్మా. అలాగే బ్రదర్ మనకి ఇంగ్లీష్లో కూడా చూపిస్తారు. బ్రదర్ విజయ్, యూ కెన్ షో ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. అంటే ఇంకొకసారి మనం చదివినట్టు ఉంటుంది. ఆల్రెడీ సిస్టర్ చక్కగా చదివినిపించారు. మనం ఇంకొకసారి కూడా చూసినట్టు ఉంటుంది. అందుకు అదే 33వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం మనము ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఓకే, సో లెవీతో కూడిన మాటలు, ఆశీర్వాదంతో కూడిన మాటలు. యువర్ తుమిన్ అండ్ ఉరిమ్
బిలాంగ్ టు ద మ్యాన్ యూ ఫేవర్డ్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎవరన్నా కొత్త నిబంధనలో వచ్చే వరకు, మొదటి అధ్యాయం వరకు, ఓకే, యూదుల సమాజంలో ఏమన్నా ప్రాముఖ్యమైన నిర్ణయాలు, దేశము మంచిది చెడ్డది విషయాల్లో ఏమన్నా నిర్ణయం తీసుకోవాలి, దావీదు ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడి నుంచి పారిపోవాలి, సౌల్ దగ్గర నుంచి, సౌల్ ఆయనను వేటాడుతున్నాడు, ఎక్కడ ఆయన దాక్కోవాలి, ఏ సమయంలో ఆ దాక్కున్న చోట నుంచి మరి ఇంకొక చోటకి పారిపోవాలి అనే విషయంలో దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఆయనతో పాటు ఉన్న ఒక యాజకుడు. తుమిన్న నురిం అంటే ఏంటి? చీటీలు వేయుట. దేవుని నిర్ణయం ఏంటో కనుక్కుండుట, దేవుని ఉద్దేశం ఏంటో ఆ సమయంలో కనుక్కుండుట, దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది కనుక్కుండుట. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత నేను ముందుకు వెళ్తాను, మీరే చెప్పాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి మరి ఈ చీటీలు వాడుట మనకి కనిపించదు. కానీ అపోస్తల కార్యం కొత్త నిబంధనలో కూడా అపోస్తులు ఒక విషయం బట్టి చీటీలు వేశారు. ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ విషయం బట్టి? 12వ శిష్యుడిని ఎన్నుకునేటప్పుడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. యూదా చనిపోయాడు, 12 మందిలో ఒకరు తక్కువ అయిపోయారు, 11 మందే ఉన్నారు. ఇప్పుడు యూదా చోట ఎవరు తీసుకోవాలి అన్నప్పుడు ఇద్దరిని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఇద్దరు ఎవరు మొదటి నుంచి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య 3.5 సంవత్సరాలు ఎవరు చూశారు అని అంటే ఇద్దరు వాళ్ళకి కనిపించారు, బర్జబా ఇంకా మతాయా. అయితే ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే చీటీలు వేసినప్పుడు మతాయా పేరు వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అక్కడ వరకు మనము ఆ చీటీలు వేయుట మనము చూస్తున్నాం. సో లేవి చేతులనే ఆ చీటీలు వేయటానికి అధికారము ఉన్నది పాత నిబంధనలో అని దేవుడు చూపిస్తున్నారు. బ్రదర్, లెట్స్ గో బ్యాక్ బ్రదర్. అదే దీనికి మనం వెళ్దాము. 8వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు, 33వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. బ్రదర్ విజయ్ ఇంకొకసారి చూపించండి. ఆ తుమిన్న నురిం అంటే మనకు అర్థం కావాలి, అది చీటీలు వేయటం అన్నమాట. He said of his father and mother, I have no regard for them. He did not recognize his brothers or acknowledge his own children, but he watched over your word and guarded your covenant. జాగ్రత్త వినండి. ఆయనకి దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉన్నది అని అంటే తల్లిదండ్రుల మీద, తోడు సహోదరుల మీద ఎంత ఆసక్తి, అంత ఆసక్తి ఆయన చూపించలేదు. అంటే వాక్యంని నేను నెరవేర్చాలి, వాళ్ళు ఏమనుకున్నా సరే, ఇంటి వాళ్ళు ఏమనుకున్నా సరే దేవుని మాటలు నేను వినాలి, దేవుని మాటలు వినే విషయంలో నేను ఏం త్యాగమన్నా చేయాలి, సహోదరులనే చంపాలి అంటే కూడా ఆయన చంపాడు. ఆ సందర్భం అంతా కూడా మనం చూద్దాం, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఓకే, మరి ఇది చదువుతున్నాను ఇంగ్లీష్లో. But he watched over your word and guarded your covenant, did not recognize his brothers. చూడండి, ఆయనకి ఏం ముఖ్యం అనిపించింది? దేవుని మాటలు. సంబంధం పోతే పోని, ఎవరినన్నా చంపాలి, దేవుని వాక్యం పట్ల అవిధేయత చూపించిన వాళ్ళు నా సహోదరులే అయి ఉండొచ్చు, కానీ దేవుని మాట చెప్తుంది వాళ్ళు శిక్షింపబడాలి అని అంటే ఆయన శిక్షించాడు వాళ్ళని. ఓకే, ఇంకా ఏం చేస్తున్నాడు? He teaches your precepts to Jacob, your law to Israel. He offers incense before you and the whole burnt offerings on your altar. Bless all his skills, O Lord. చూడండి మోషే ఎట్లా మాట్లాడుతున్నాడు. ప్రభువా ఆయన దీవించు, అన్ని విషయాలు ఆయన చేసే కార్యములన్నిటిని కూడా దీవించు. Be pleased with the work of his hands. Smite the loins of those who rise up against him. Strike his foes till they rise no more. ఎవరన్నా ఆయనకు విరోధంగా నిల్చుంటే వాళ్ళని శిక్షించు ప్రభువా. జాగ్రత్త వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఓకే, ఈ సంఘటన మనకి నిర్గమకాండంలో కనిపిస్తుంది. మీరు ఎన్నోసార్లు బైబిల్ కూడా చదివారు, మరి గుర్తు చేస్తున్నాను. ధర్మశాస్త్రం ఇవ్వబడే సమయంలో మొదటిగా దేవుడు అగ్ని వలె దిగి వచ్చాడు సీనాయి కొండ మీద. భూమి అంతా కూడా షేకప్ అయింది, దేవుని మాటలు గంభీరంగా ప్రజలకు వినిపిస్తున్నది.
అప్పుడు వాళ్ళు మోషే దగ్గర వచ్చి ఏమని మనవి చేశారంటే, అమ్మో దేవుని మాటలు మేము ఇలాగ వింటే ఇటువంటి పరిస్థితిలో మా గుండె ఆగిపోతుంది, మాకు హార్ట్ అటాక్ లాంటిది వస్తుంది. నువ్వు వెళ్ళు సీనాయి కొండకి, వెళ్ళి దేవుని దగ్గర ఏమేమి మాటలు వినాలో విను, ఏమేమి ఆజ్ఞలు పొందాలో పొందు తీసుకొని వచ్చి మాతో పంచుకో, మేము అన్ని ఆజ్ఞలు పాటిస్తాం అని మోషే దగ్గర మనవి చేసినప్పుడు మోషే సీనాయి కొండకు వెళ్ళాడు. 40 రోజులు ఉన్నారు మోషే. వీళ్ళ మధ్యన లేనప్పుడు వీళ్ళు పవిత్రమైన జీవితం జీవించారా? గివ్ మీ అన్ ఆన్సర్. మీకు అందరు కూడా తెలుసు ఏం జరిగిందో మోషే లేనప్పుడు. లేదు మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. లేదు. ఏం చేశారు? బంగారు ఇదిగో, దూడను పోత విగ్రహం బంగారు దూడని సృష్టించుకున్నారు, బంగారు దూడని చేయించుకున్నారు. ఇంకా ఆ దినం అంతా కూడా వ్యభిచారము స్టార్ట్ అయింది. భార్యాభర్తలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. భయంకరమైన పాపం సీనాయి కొండ దగ్గరే చేస్తున్నారు. అది ఎంత భయంకరమైన పాపం అంటే జాగ్రత్త వినండి. మనం అందరం కూడా క్రిస్టియన్స్గా న్యూ ఇయర్ మిడ్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ అనేది పెట్టుకుంటాం, అవునా? ప్రపంచం అంతా కూడా వేరే ఎవరు ప్రభుని నమ్ముకుంటలేరో వాళ్ళు న్యూ ఇయర్ టైంలో ఒక సంవత్సరం దాటి ఇంకొక సంవత్సరంకి వెళ్ళేటప్పుడు బహుశా వాళ్ళు బార్స్కి వెళ్తారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, తాగుతారు. ఇంకా మీరు 12 o'clock చూడండి, వీధుల్లో చాలా మంది తాగుబోతులు మనకు కనిపిస్తుంటారు. కానీ క్రైస్తవులు జాగ్రత్త వినండి, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు దేవుడు ఏమేం గొప్ప కార్యంలో పాత సంవత్సరంలో చేశాడో అదంతా కూడా గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు. చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ ఆలయంలో వాచ్ నైట్ సర్వీసెస్ జరుగుతున్నాయో చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక ఆలయం అంటే పవిత్రమైన చోట, అవునా? వాచ్ నైట్ సర్వీస్ జరిగింది 3 o'clock మార్నింగ్, 3 AM అదే ఆలయంలో విస్కీ బ్రాందీ తెచ్చుకొని క్యాబరే డాన్స్ పెట్టుకొని ప్రజలు వాళ్ళ సమయం గడిపితే దేవుని కోపం వస్తుందా రాదా? గివ్ మీ అన్ ఆన్సర్. ఆలయం Yes. లోపల అంటున్నా నేను, కోపం రాదా? వస్తుంది. ఎస్, రైట్ ఆన్సర్ చెప్పారు. అరే సీనాయి కొండ దగ్గర నుంచి ఒక అడుగు ఇంకా వాళ్ళు వేయలేదు, అక్కడే ఉన్నారు. ఆ సీనాయి కొండ దగ్గరే దేవుని సన్నిధి దిగి వచ్చింది, ఆ కొండ మీదనే దిగి వచ్చింది. అక్కడే అగ్ని చూశారు. ఆ చోటంతా కూడా పవిత్రపరచబడింది. ఆ పవిత్రపరచబడిన చోటలో ఏదో ఒక మైల్ దాటి ఇంకొక చోటకు వెళ్ళుంటే అది వేరే సంగతి. ఇజ్రాయేలీలు వాళ్ళ గుడారాలన్నీ విప్పి మరి కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్ళే సమయంలో ఈ పాపం చేసుంటే అది వేరే సంగతి. సీనాయి కొండ దగ్గరే ఎక్కడ ఆ చోట పవిత్రపరచబడిందో దేవుని సన్నిధి చేత, అక్కడే మోషే లేనప్పుడు బంగారు దూడని తయారు చేసుకున్నారు, దాన్ని పూజిస్తున్నారు, బిస్కీ బ్రాందీ తాగుతున్నారు, వ్యభిచరిస్తున్నారు. ఇది మామూలు పాపమా? చాలా భయంకరమైన పాపమా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. చాలా భయంకరమైన పాపం. చాలా భయంకరమైన పాపం. అప్పుడు మోషే, జాగ్రత్త వినండి, ఎందుకు లెవి గోత్రము దీవించబడింది? యాకోబు శాపాలు కూడా లెవి గోత్రం పట్ల ఎందుకు పని చేయట్లేదు అనేది ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఎందుకంటే మోషే మాటలు ఏమని రాయబడి ఉన్నాయి, మోషే మాటలు ఎలాగున్నాయి? ద్వితోపదేశకాండం 33వ అధ్యాయంలో ఆయన సహోదరుని కూడా ఆయన లెక్క చేయలేదు. దేవుని వాక్యంకే విలువ ఇచ్చాడు లెవి, సహోదరులను కూడా లెక్క చేయలేదు. అంటే ఏం జరిగింది? 32వ అధ్యాయం నిర్గమకాండం 23-28 చదవమా, 27-28. బ్రదర్ పాయింట్, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం, పిక్చర్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, స్లైడ్లో మనం చూద్దాం. 32వ అధ్యాయం అమ్మా, చదవమ్మా. 25వ వచనం నుంచి 28వ వచనం చదవమ్మా. నిర్గమకాండం 32వ అధ్యాయం 25 నుంచి 28. మోషే వచ్చి షాక్ తింటున్నాడు, ఇట్లా జరుగుతున్నదా నేను లేనప్పుడు అన్నప్పుడు మోషే ఏమంటున్నాడు, ఏం జరిగిందో మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను.
వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు తిరిగి రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు బయటకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినములలో ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కత్తి కనిపిస్తుందా లేవీల చేతిలో? ఎస్ ఆర్ నో బ్రదర్ విజయ్? పాయింట్ కర్సర్. లేవీల చేతిలో కత్తి కనిపిస్తుందా లేదా? Yes. ఎస్. ఇప్పుడు ఈ వాక్య భాగం చదువుదాం, ఇంగ్లీష్లో కూడా చదువుదాం. సిస్టర్ బాగానే చదివారు, కానీ డబుల్ ఎంఫసిస్ కొరకు నేను ఇంగ్లీష్లో కూడా చదివిస్తున్నాను. ఎల్లండి బ్రదర్. 32వ అధ్యాయం నిర్గమకాండం, 32వ అధ్యాయం 25వ వచనం 28వ వచనం. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. మోషే అడిగినప్పుడు, Then he said to them, This is what the Lord God of Israel says, each man strap a sword to his side, go back and forth through the camp, from one end of the other, each killing his brother, friend, and neighbor. Hallelujah, praise the Lord. ఎవరు పాపం చేశారో, విగ్రహారాధన చేశారో, వ్యభిచరించారో, వాళ్ళు మీ సహోదరులు అని లెక్క పెట్టకండి, మీ స్నేహితులను లెక్క పెట్టకండి, మీ పొరుగువాడని లెక్క పెట్టకండి. 26వ వచనం కూడా. So he stood at the entrance to the camp and said, Whoever is for the Lord, come to me. ఎవరు దేవుని వైపు ఉన్నారు, నా దగ్గర రండి అన్నప్పుడు all the Levites rallied to him. All the Levites rallied to him. And 28వ వచనం, Levites did just as Moses commanded, and that day about 3,000 of the people died. Are you all with me? అందరికి అర్థమవుతుందా? ఎందుకు యాకోబు శాపాలు వర్తించలేదు లెవీ పట్ల? ఎందుకు వర్తించలేదు? ఎందుకంటే లెవీ మారు మనసు పొందాడు. మారు మనసు పొందినోడిని దేవుడు క్షమిస్తాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నిజమైన మారు మనసు ఎటువంటిదంటే క్షమిస్తాడు. ఇంకా నిజమైన మారు మనసు అంటే క్రియల్లో కూడా అది కనిపిస్తుంది. మోషే వచ్చి దుఃఖిస్తూ ఇదేంటి ఇట్లా జరిగిపోయింది అని బాధపడుతూ, ఎవరు దేవుని వైపు ఉన్నారు అనగానే లెవీలే వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లెక్క చేయకండి. మీ సహోదరులు అయి ఉండొచ్చు, మీ పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు, మీ స్నేహితులు అయి ఉండొచ్చు. వాళ్ళు విగ్రహారాధన చేసి వాళ్ళు వ్యభిచరించుంటే వాళ్ళని చంపండి అని అంటే లేవీలు దేవుని మాట విన్నారు, మోషే మాటలు విన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మోషే ఆయన చివరి పాటలో ద్వితోపదేశకాండం 33వ అధ్యాయంలో లేవీ గోత్రంని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు? నాన్నగారు మరణ పడకలో పలికిన మాటలు ఎందుకు వర్తించలేదు లేవీ పట్ల? రేపు ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. నేను ఒక్కటే నమ్ముతున్నానండి, మన అలర్ట్ అండ్ అవేక్లో వచ్చే ప్రతి పార్టిసిపెంట్ రాబోయే దినంలో ఉపదేశకునిగా వాడబడాలి. ఆమేన్ చెప్పండి. కెన్ ఐ హియర్ అండ్ ఆమేన్? ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రేపు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఉంటారు. నేను ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేశాను కాబట్టి నా అనుభవం నేను వాడి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది ఉంటుంది. అప్పుడు యూజువల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో బైబిల్లో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు అని నేను చెప్తూ ఉంటాను. అప్పుడు అరే యాకోబు శపించాడు కదా లేవీని, మరి దేవుడు వాళ్ళని యాజకులుగా ఎలాగనుకుంటున్నాడు? రేపు అడుగుతారు అడిగేటోళ్ళు. యాకోబు శాపంలో ఎందుకు పని చేయలేదు లేవీ పట్ల? యాకోబు శాపం రూబేన్ పట్ల ఎందుకు పని చేయలేదు అని అడిగినప్పుడు మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి.
సో లెవి చేసిన కార్యములు ఏంటో మనకి తెలుసుండాలి. కానీ సిమియోన్ గురించి ఒక్క మాట కూడా మోషే పలకట్లేదు. దాని అర్థం ఏంటి? యాకోబు పలికిన శాపాలు అన్ని కూడా సిమియోను గోత్రంలో సిమియోన్ గోత్రం చరిత్రలో అన్ని కూడా నెరవేర్చబడింది. ఎందుకు? వాళ్ళు మారు మనసు పొందలేదు. ఇంకా కొంచెం లోతులు వెళ్తున్నాను. లెవి అన్న వెంటనే క్షమాపణ అడిగాడు. ఇంకా నేను ఇటువంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆయన పిల్లలను కూడా అలాగే పెంచాడు భయభక్తిలో. ఈ యోసేపుని బావిలో వేసే సమయంలో కూడా జాగ్రత్త వినండి. యోసేపుని బావిలో వేశారు కదా అన్నలు, వేసింది సిమియోనే ఫస్ట్. టాల్మడ్, టార్గం, మిద్రాష్ చదివి నేను చెప్తున్నాను. అందుకే మరి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఆల్రెడీ ఈ అధ్యాయం దాటి వచ్చాం కాబట్టి. యోసేపు అయితే అందరినీ క్షమించే వ్యక్తియే, కానీ ఫస్ట్ అన్నలు వచ్చినప్పుడు ఒక సహోదరుని మాత్రం జైల్లో వేసి వేరే సహోదరులను పంపిస్తున్నాడు. ఆ సహోదరుడు ఎవరు చెప్పండి? ఒకడిని మాత్రం జైల్లో వేశాడు, వేసి వేరే వాళ్ళనే పంపించాడు మరి యాకోబు దగ్గర. ఆ సహోదరుడు ఎవరు? సిమియోన్. అప్పుడన్నా కొంచెం మారుతాడు అని యోసేపు ఆశ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. ఇప్పుడు మరి సిమియోన్ చేసిన భయంకరమైన పాపంలు ఏంటి? ఇంకా మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. ఎందుకు సిమియోన్ పట్ల పలికిన శాపాలన్నీ కూడా వర్తించినాయి అనేది మనకి అర్థం కావాలి. సో సంఖ్యాకాండం అనే పేరు ఎందుకు వచ్చింది? సంఖ్యాకాండం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి కాదు 2 సార్లు యుద్ధంకి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు 12 గోత్రాల్లో అని లెక్కలు వేయటం జరిగింది. జనసంఖ్య సెన్సస్ తీసుకోవటము జరిగింది. ఒక్కసారి కాదు 2 సార్లు. ఫస్ట్ టైం ఎప్పుడు అని అంటే ఇంకా దేవుని శాపం రాలేదు ఇజ్రాయేలీల మీద. మీరు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతారనే శాపము రాలేదు. 40 సంవత్సరాల తర్వాత, అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది, అరణ్యంలో తిరిగారు. ఒక కొత్త తరం వచ్చింది. ఇంకా కానాన్ దేశంని స్వాధీనపరచుకునే సమయం దగ్గర వస్తున్నది. అప్పుడు 2సారి మరి లెక్కలు వేయటము జరిగింది. సో అందుకే సంఖ్యాకాండం అనే పేరు, నంబర్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే లెక్కలు వేయటం అక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తుంది కాబట్టి. సో మొదటిసారి లెక్కలు వేసినప్పుడు సిమియోన్ గోత్రంలో ఎంతమంది ఉన్నారు? నేను ఈ వాక్య భాగం చదివించేసి నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని. ఓకే, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 59,300 మంది అయ్యారు. ఎంతమా? 59,300. బ్రదర్ పాయింట్ కాదు సార్, 59,300 మంది ఉన్నారు. అవునా? ఓకే, ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు 6 లక్షల మంది ఉన్నారు యుద్ధంకి వెళ్ళుటకు సిద్ధంగా ఉండేవాళ్ళు. 6 లక్షలు అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా 6 లక్షల మందే ఉండటం మనకి కనిపిస్తుంది. ఓకే, కిందకి వచ్చేయండి బ్రదర్. టోటల్ ఎంతమంది ఉన్నారు యుద్ధంకి వెళ్ళేటోళ్ళు అని మనం చూస్తే 6 లక్షల మంది మనకి కనిపిస్తారు. ఓకే, 40 సంవత్సరాల తర్వాత మరి లెక్క టోటల్ నంబర్ వాజ్ 6,03,550. ఓకే, 40 సంవత్సరాల తర్వాత లెక్కలు వేసినప్పుడు బ్రదర్ స్లైడ్కి వెళ్దాం, ఒకసారి స్లైడ్కి వెళ్దాం. అప్పుడు కూడా 6 లక్షల మందే ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత కూడా లెక్కలు వేసినప్పుడు 6 లక్షల మందే ఉన్నారు. సో కానీ సిమియోన్ గోత్రము జనసంఖ్య చూస్తే ఎంత ఉంది? 26వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. సంఖ్యాకాండం 26:14. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా. 26 మా సంఖ్యాకాండం 14వ వచనం. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. అరే 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 అరే, ఎక్కడ 59,300?
ఎక్కడ 22,200? 100% డ్రాపా కాదా అడుగుతారా మిమ్మల్ని? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి అమ్మా. Yes, more than 100% 100%. డ్రాపా కాదా? ఎస్. More than 100%. More than 100%. Are you all with me? కానీ ఓవరాల్ కౌంట్ అయితే తగ్గట్లేదు. అప్పుడు కూడా 6 lakhs. ఓకే, టోటల్ లెక్క వేస్తే అప్పుడు కూడా 6 lakhs. ఓకే, కిందకు వచ్చేయండి బ్రదర్. మనకి లాస్ట్లో చూస్తే మనకి అప్పుడు కూడా 6 lakhs అనేది ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం, మనం చూసుకోవచ్చు. అప్పుడు 40 సంవత్సరాల ముందు 6 lakhs, ఇప్పుడు కూడా 6 lakhs. కానీ సిమియోన్ గోత్రంలో మోర్ దెన్ 100% డ్రాప్ మనకి కనిపిస్తున్నది. సో జాగ్రత్త వినండి. యాకోబు పలికిన మాటలు, శాపంతో కూడిన మాటలు, ఎక్కడ వర్తించాలో అక్కడ వర్తించినాయి, ఎక్కడ వర్తించకూడదో అక్కడ వర్తించలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సిమియోన్ చేసిన ఇంకొక భయంకరమైన పాపం ఏంటి? జాగ్రత్త వినండి. కొంచెం హిస్టరీ మీతో పంచుకుంటున్నాను. ఆల్రెడీ మీరు సంఖ్యాకాండం అనేక సార్లు చదువుండవచ్చు. జస్ట్ ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తున్నాను. దేవుడు ఇజ్రాయేలీలకి ఆజ్ఞాపించింది ఏంటంటే, యోర్దాన్ నది తూర్పు వైపు, యోర్దాన్ నది తూర్పు వైపు మీరు ఏం తీసుకోకండి, పటమర వైపే భూమి నేను మీకు ఇస్తున్నాను, తూర్పు వైపు ఉన్న దేశంలతో కూడా యుద్ధం చేయకండి అని దేవుడు చెప్పాడు. సో తూర్పు వైపు ఉన్న ఒక రాజు, మిదియాన్ రాజు బాలాక్, ఆయనకి దేవుని మాటలు ఏంటో ఏం పలికాడో మోషేతో ఆయనకు తెలియదు. ఇజ్రాయేలీలు ఆ ప్రాంతం, ఆయన దేశం ప్రాంతం దగ్గర వచ్చి గూడారాలు వేసుకున్నప్పుడు భయపడాడు. అరే మనతోనే యుద్ధంకి వస్తున్నారేమో, వీళ్ళు వచ్చి మిదియాన్ దేశంని నాశనం చేసేస్తారేమో అని ఒక ప్రవక్తని వీళ్ళని శపించుటకు పిలిచాడు. చెప్పండి ఆ ప్రవక్త పేరేంటో? బైలాం. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు బైలాం కూడా మొదట్లో మంచివాడు, చివరిలో చెడ్డవాడు. మొదట్లో దేవుని మాటలే నేను వింటాను, దేవుడు నా నోట్లో ఏ మాటలు పెడతాడో అదే నేను పలుకుతానని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ వచ్చినప్పుడు 2 కొండలు ఎక్కాడు, ఆశీర్వాదాలతో కూడిన మాటలే పలికాడు. 3వ కొండ ఎక్కేటప్పుడు ఆయన దేవుని దగ్గర కూడా కనపెట్టట్లేదు. ఏమనంటే బాలాక్ రాజు ఆయన ముందు బ్లాంక్ చెక్ వేలాడిస్తున్నాడు. బ్లాంక్ చెక్ అంటే వాడుక భాషలో చెప్తున్నా, బాబు నువ్వు శపించు, ఎంత కావాల్సి అంత ఇస్తాను, బ్లాంక్ చెక్ వేలాడిస్తున్నాడు. అందుకు 3వ కొండ ఎక్కినప్పుడు ఎలాగ 2 కొండలు ఎక్కే ముందు అర్పణలు అర్పించాడో దేవునికి, దేవుని దగ్గర నుంచి మాటలు పొందాడో, ఆ మాటలు ఎలాగ పలికాడో ఆ పని ఆయన చేయట్లేదు 3వ కొండ ఎక్కేటప్పుడు. మరి నేను అర్పణలు అర్పించి దేవుని కొరకు కనబెడితే ఆయన మరి ఆశీర్వాదంతో కూడిన మాటలే నా నోట్లో పెడతాడు అని 3వ కొండ ఎక్కేశాడు. ఎందుకు? బ్లాంక్ చెక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే అప్పుడు కూడా దేవుని కృప ఎలాగుండింది అని అంటే, ఇజ్రాయేలీల పట్ల దేవుని ఆత్మ బైలాం మీద దిగి వచ్చింది. ఆయన కోరుకుంది శాపములు పలకాలని, కానీ ఆశీర్వాదాలే వచ్చినాయి. సో ఆయనకు బ్లాంక్ చెక్ దొరుకుతుందా దొరకదా అడుగుతున్నా మిమ్మల్ని. బైలాంకి బ్లాంక్ చెక్ దొరికిందా దొరకదా? ఇప్పుడు ఆశీర్వాదాలే పలుకుతాయి. చెప్పండి. దొరకదు. కానీ మనసులో అయితే ఆశ ఉంది. అరే బ్లాంక్ చెక్ లేకుండా నేను వెళ్తున్నాను, బ్లాంక్ చెక్ లేకుండా నేను వెళ్తున్నాను అనే ఆశ ఉన్నది. సో జాగ్రత్త వినండి. ఆయన వేసిన భయంకరమైన ప్లాన్ ఏంటంటే, మిదియాన్ రాజు బాలాకి చెప్పింది ఏంటంటే, ఏ చేతులు కాపాడుతున్నాయో ఇజ్రాయెల్ ప్రజలని, ఆ చేతులు వాడి ఇజ్రాయేలీలను నలగొట్టాలి మనం. దేవుని చెయ్యే కాపాడుతున్నది వాళ్ళని. ఆ దేవుని చెయ్యే వీళ్ళని నలగొట్టాలంటే వీళ్ళు పాపం చేయాలి. వీళ్ళు పాపం చేయాలంటే నేను నీకు ఒక ప్లాన్ ఇస్తాను. మీ దేశంలో ఉన్న అందమైన స్త్రీలను నువ్వు వాడు, వాళ్ళని ఆకర్షించేటట్లు చేయి, ఇజ్రాయేల్ ప్రజలను ఆకర్షించేటట్లు చేయి. వాళ్ళు ఆకర్షించబడిన తర్వాత ఈ స్త్రీల మాటలే వాళ్ళు వింటారు. ఆ స్త్రీలు వీళ్ళని విగ్రహారాధన చేయించు. ఆ స్త్రీల ద్వారా ఈ ఇజ్రాయేల్ ప్రజలని, ఇజ్రాయేల్ పురుషులని విగ్రహారాధన చేయించు. ఏ దేవుని చెయ్యి వీళ్ళని కాపాడుతున్నదో ఆ దేవుని చెయ్యి వీళ్ళని నలగొడుతుంది అని భయంకరమైన ప్లాన్ చెప్పి
వెళ్తాడు అక్కడి నుంచి. అది ఆల్ విత్ మీ. మా బైలాం మంచోడు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన నోటి ద్వారా దీవెనలు వచ్చినాయి కాబట్టి ఆయన మంచోడు అని అనుకుంటారు. కాదు, ఆయన డబ్బులకి ఆశపడి వెళ్ళిన తప్పుదారి ఏంటో కూడా మనకి తెలుసుండాలి. ఆయన భయంకరమైన ప్లాన్ ఇస్తాడు. అయితే జాగ్రత్త వినండి, ఏమైంది? ఆ భయంకరమైన ప్లాన్ వేసినప్పుడు నిజంగానే దేవుని కోపము వీళ్ళ మీద వచ్చింది. ఈ నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ స్లైడ్కి మనం వెళ్దాము. లెవి గోత్రము దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే వీళ్ళు చేసే భయంకరమైన పాపం ఏంటి చూద్దాం. నేను టార్గమ్, తాల్బండ్, మిద్రాస్ చదివాను కాబట్టి ఆ వివరాలు కూడా ఉన్నాయి. ఎలాగ ఆకర్షించాలి కూడా బైలాం ప్లాన్ ఇచ్చేసి వెళ్ళాడు. మీరు బట్టల దుకాణం పెట్టండి. ఇజ్రాయిలీలు ఎక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారో చుట్టుపక్కన, ఆ గుడారాల చుట్టుపక్కన బట్టల దుకాణం పెట్టండి. అక్కడ అమ్ముటకు ఒక ఓల్డ్ లేడీని, ఒక యంగ్ అట్రాక్టివ్ లేడీని పెట్టండి. వీళ్ళు వస్తారు. వీళ్ళు ఏమి సస్పెక్ట్ చేయకుండా బట్టలే కదా అమ్ముతున్నారు అని మీ దగ్గర కొనడానికి వస్తారు. ఆ యంగ్ అట్రాక్టివ్ లేడీస్ కన్ను కొట్టాలి, వీళ్ళని ఆకర్షించాలి, పాపంకి ఆకర్షించి విగ్రహారాధన చేయించాలి. అప్పుడు దేవుని పాపం దేవుని ఉగ్రత ఖచ్చితంగా వీళ్ళ మీద వస్తుంది అని ప్లాన్ వేశాడు. అయితే జాగ్రత్త వినండి, ఆ టైంలో కూడా ఓకే, ఒక్కసారి చదవండి అమ్మా. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అలాగే బ్రదర్ స్లైడ్ కూడా చూపించండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. బైలాం చేసిన పాపం ఏంటో చూద్దాం. 1వ అధ్యాయం 11వ వచనం, యూదా పత్రిక. లెట్ us అండర్స్టాండ్. చాలా మంది అరే ఆ ప్రవక్తతో గాడిది మాట్లాడింది, ఆయన నోటి నుంచి అన్ని ఆశీర్వాదాలే వచ్చినాయి, ఆయన మంచోడు, బైలాం మంచోడు అని అనుకుంటారు. బైలాం వేసిన భయంకరమైన ప్లాన్ ఏంటో మనకు క్రైస్తవులుగా తెలిసి ఉండాలి. 11వ వచనం చదవమ్మా బ్రదర్ ప్లీజ్. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం కూడా చూపించండి బ్రదర్. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ప్రాఫిట్ రావాలని బిలాము నడిచిన మార్గంలో వాళ్ళు నడిచిరి. ఇక్కడ చూడండి 11వ వచనం. They have taken the way of Cain. They have rushed for profit into Balaam's error. బ్లాంక్ చెక్ కావాలి, నాకు బ్లాంక్ చెక్ కావాలి అని వేసిన ప్లాన్ అది. అప్పుడు కూడా చూడండి సిమియోన్ గోత్రం వాళ్ళు ఎంత భయంకరంగా ప్రవర్తించారు. ఈ పాపం చేసే విషయంలో కూడా వేరే గోత్రాలు కూడా ఉన్నాయి, కానీ సిమియోన్ గోత్రం వాళ్ళు ఎంత భయంకరంగా పాపం చేశారు. మరీ లెవి గోత్రంకి చెందిన ఆరోను మనవడైన ఫినెహాసు దేవుని పట్ల చూపించిన రోషంతో కూడిన కోపం ఏంటో కూడా మనం చూద్దాం. ఓకే బ్రదర్. మా 25వ అధ్యాయమమ్మా, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13, 14 చదవమ్మా బ్రదర్. గో బ్యాక్ టు ద పిక్చర్స్ ఆల్సో. పిక్చర్ కూడా మనం చూద్దాం. చంపబడిన వారి పేరు జిమ్మిరి. అమ్మా 25వ అధ్యాయము సంఖ్యాకాండము. ఇక్కడ చూడండి, ఫినెహాసు ఈటే తీసుకొని వెళ్తున్నాడు ఆ గుడారం లోపల. ఇద్దరు పాపం చేస్తున్నారు, ఇద్దరిని కలిసి పొడిచాడు. అప్పటి వరకు దేవుని ఉగ్రత ఇజ్రాయేలీల మీద వచ్చింది, అక్కడ తెగుళ్ళు వచ్చేసినాయి, వేల కొలది ప్రజలు చనిపోతున్నారు. కానీ ఎప్పుడు పవిత్రమైన కోపం చూపించి ఫినెహాసు ఇద్దరిని ఈటతో పొడిచాడో అప్పుడే తెగులాగినాయి. అంతకీ ఆ భయంకరమైన వ్యక్తి, వీళ్ళ లీడర్ ఎవరో చూద్దాం. చదవమ్మా 25వ అధ్యాయం 14, 15. చంపబడిన వారి పేరు జిమ్రి, అతడు షిమియోనులో
తన పితరులకు కుటుంబమునకు ప్రధాని అయిన సౌలు కుమారుడు. ప్రధాన నాయకుడు సిమియోను, ప్రధాన నాయకుడు జిమ్రి. చూడండి, చంపబడిన స్త్రీ పేరు హొబ్జి, ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యామీనులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఇక్కడ పక్కన చూడండి, ఆ పిక్చర్ లో బ్రదర్ ఎలా చేయండి. ఇజ్రాయేలీలు తెగుల చేత కింద పడిపోయి చనిపోయి ఉన్నారా లేదా సైడ్ లో చూడండి. ఎలా చేయండి బ్రదర్, పిక్చరు, సైడ్ పిక్చరు. ఫినిహాసు ఈటే తీసుకొని వెళ్ళే ముందు అక్కడ సైడ్ లో అక్కడ చూడండి, ప్రజలు పడి ఉన్నారా లేదా, తెగుల వలన చనిపోయి ఉన్నారా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్ ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్. ఎస్. ఇంకా ఎవరంటారు నాయకుడు వీళ్ళకి అందరు కూడా ఈ వ్యభిచరించే విషయంలో? సిమియోన్ గోత్రంకి చెందిన జిమ్రి. సిమియోన్ గోత్రంకి చెందిన జిమ్రి. ఓకే, ఎంతమంది తెగుల్లో చనిపోయారంటమా? అది కూడా చదవమ్మా. 26 అధ్యాయం అదే 25వ అధ్యాయం సంఖ్యాకాండం. ఆయన పొడిచిన తర్వాత తెగులు ఆగింది, అప్పటికే ఎంతమంది చనిపోయారంట? ఒకసారి 24,000. గట్టిగా చదవమ్మా. 24,000. 24,000. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బ్రదర్, గో బ్యాక్ టు ద స్లైడ్, గో బ్యాక్ టు దట్ అవుట్లైన్ బ్రదర్. అవుట్లైన్కి మనం వెళ్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం అందరం నేర్చుకుంటున్నాం. యాకోబు పలికిన శాపం సిమియోన్ పట్ల నెరవేర్చబడింది. సిమియోన్ గోత్రము, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత మిమ్మల్ని అడిగే ప్రశ్న నేను, ఇదంతా మనం ఇప్పుడు గమనించినప్పుడు సిమియోన్ గోత్రం మీద దేవుని శాపము వచ్చుట, యాకోబు మాటలు నెరవేర్చబడుట న్యాయమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్. ఎస్. కానీ అదే ఇప్పుడు అంతకీ ఫినెహాస్ ఎవరమ్మా? మరి ఆయన కూడా లెవి గోత్రంకి చెందిన వ్యక్తి. ఆరోన్ కుమారుడు ఎలియజర్ కుమారుడు ఫినెహాస్. మరి దేవుని పట్ల ఇంత రోషం చూయించే లెవీల పట్ల, ఇంత రోషం చూయించే లెవీలు, వాళ్ళ మీద దేవుని శాపం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నా. ఆశీర్వాదం వస్తుంది. సో యాకోబు చనిపోయేటప్పుడు పలికిన శాపాలు ఏం వర్తించలేదు లెవీల పట్ల. మరి చెప్తున్నా, I started with Matthew's Gospel, chapter 10, verse 13. ఆశీర్వాదమన్నా శాపమన్నా జ్ఞాపకం పెట్టుకోండి. పలికే వ్యక్తులు పలుకుతారు. ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదిస్తారు, శపించే వాళ్ళు శపిస్తారు. కానీ చివరి నిర్ణయము దేవాది దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కెన్ ఐ హియర్ an హల్లెలూయా? Hallelujah. హల్లెలూయా. పలికే వాళ్ళు పలుకుతారు. ఆశీర్వాదం పలికే వాళ్ళు ఆశీర్వాదం పలుకుతారు, శపించే వాళ్ళు శపిస్తారు. కానీ అది వర్తిస్తుందా లేదా? ఆ శాపంతో కూడిన మాటలు నెరవేర్చబడతాయా లేదా? ఆశీర్వాదంతో కూడిన మాటలు నెరవేర్చబడతాయా లేదా? న్యాయం చేసే దేవుని చేతిలో ఉంది. యాకోబు పలికాడు శాపంతో కూడిన మాటలు. లెవి, సిమియోన్ ఇద్దరు పట్ల పలికాడు. సిమియోన్ పట్లనే వర్తిస్తున్నది, లెవి పట్ల వర్తించట్లేదు. ఎందుకు? లెవి వాళ్ళు సరిదిద్దుకున్నారు. లెవి గోత్రం వాళ్ళు సరిదిద్దుకున్నారు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత దేవుని పట్ల రోషంతో కూడిన జీవితం వాళ్ళు జీవించారు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే మనము స్పీడ్గా వెళ్ళమండి. బైబిల్ స్టడీ అంటే వచనం బై వచనం, ప్రతి వచనం లోతులో వెళ్ళి అర్థం చేసుకుంటుంట. అదే బైబిల్ స్టడీ. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. సో పోయిన వారం మనం చూసింది రూబేన్ పట్ల యాకోబు పలికిన శాపాలు ఎందుకు వర్తించలేదు మనము చూసాం. ఈరోజు మనం చూసింది ఏంటంటే సిమియోన్ పట్ల పలికిన శాపమే వర్తిస్తున్నది, కానీ లెవి పట్ల పలికిన శాపాలు వర్తించట్లేదు. ఎందుకు? ఆ కారణాలన్నీ కూడా మనము చూసాం. ఓకే, చిన్న ప్రార్థన చేసి నేను తిరిగి ఇజ్రాయెల్ బ్రదర్కి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి.
20 మంది దగ్గర దగ్గర ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వాళ్ళ గృహాల్లో రిలాక్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని వాక్యం చేత బలపరచబడాలి, మేము దేవుని వాక్యం చేత ప్రోత్సహించబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముతున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడు, ఎన్నో బలహీనతలు ఉన్న దీనదాసుడిని మీ మహిమార్థమై నిల్చోబెట్టి వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, అది వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.